మీరు అక్కడ గమనించారా 15 రోజులకు ఎందుకు వస్తుంది వయసు ఎంత 45 సార్ అది మెనోపాజ్ టైం అప్పుడు ఇది పనికిరాదు దానికి తగినట్టుగా వాడుకోవాలి పీరియడ్ అంటేనే మన టక్కన అది ఇచ్చేయకూడదు ఏ వయసులో ఏ ధర్మంగా ఏ జరగాలన్నా అవి జరుగుతున్నప్పుడు వాటిని ఆలోచించేవాళ్ళు అది అప్పుడు పనికిరాదు అప్పుడు వాళ్ళకి అంటే వృద్ధ అంటే ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా చూసి 15 రోజులకు వస్తున్నా కానీ దాన్ని ఆపకూడదు అది వెళ్ళిపోవాలి ఎక్కువ అయితే కంట్రోల్ చేయాలి మళ్ళీ నీరసించి పడిపోతే బలహీనం అయిపోతుంది కాబట్టి ఆ రక్తాన్ని ఆపేయాలి 3 రోజులు 4 రోజుల తర్వాత ఆపేసేసేయాలి మళ్ళీ అయిపోయిందా రాని అప్పుడు కూడా ఎక్కువైందంటే ఆపుకోవాలి స్టాపింగ్ ఏమి ఇవ్వాలి సార్ ఒక్కొక్క యోగం ఉండే చెలగిందులు భస్మ సాంబ్రాణి అతి మధురం ఇస్తారు సాంబ్రాణి అతి మధురం చేయొచ్చు ఉత్త సాంబ్రాణి గబ్బు సాంబ్రాణి మొత్తం పొగ వేసుకొని ముసుగు పట్టుకుంటే కూడా అయిపోతుంది సాంబ్రాణి పొగ బట్టలు తీసేసి ముసుగేసుకొని కూర్చున్నారంటే అయిపోతుంది అంతుంది సాంబ్రాణిలో కడుపులోకి ఇచ్చిన ఆగుతుంది అతి మధురం వాడుకోవచ్చు నా కేసులో దాల్చిన చెక్క బియ్యం కడిగి నీళ్ళు తేనె శిలాజిత్తు కూడా ఆగుతుంది కొన్ని సందర్భాల్లో అన్ని సందర్భాల్లో కాదు ప్రదరాంటిక రస ప్రదర్ సంజీవి ప్రదర్ చింతామణి మార్కెట్లో పోతే ఇవన్నీ ఉన్నాయి ఆ పుష్యానికి చూర్ణం లాక్షాది చూర్ణం కూడా పనిచేస్తుంది లాక్షాది చూర్ణం దీనికంటే కూడా లాక్షాది చూర్ణం లాక్షాది చూర్ణం అది కూడా అశోకారి స్తనపానం అయినా పెట్టచ్చు గన్నానపైన అయినా పెట్టచ్చు ఊరుబంగ పనికిరాదండి కొన్నిసార్లు కొంతమందికి అశోకారిష్టం కానీ వేడి చేస్తే ఇప్పుడు మీరు సాంబ్రాణి పొగ వేసుకోమన్నారు కదా సార్ ఇది పీరియడ్ అయిన టైంలోనే వేసుకోవాలా పీరియడ్ కాని టైం ఓవర్ బ్లీడింగ్ అయితే తర్వాత ఓవర్ బ్లీడింగ్ 3-4 రోజుల తర్వాత ఇంకా అవుతా ఉంటేనే ఆడాలి స్టాప్ అయిన తర్వాత స్టాప్ అయ్యేదానికి అంటే ఆమెకి బ్లీడింగ్ అవుతుంటుంది అప్పుడే ఇది సాంబ్రాణి పొగ వేసుకోవాలా వేస్తే ఆగిపోద్ది మార్చికాయ సార్ మార్చికాయ నాకు అనుభవం లేదండి విరోచనాలు ఆపే తత్వం ఉంది దానికి 2 రకాలు మామూలుగా విరోచనాలు అవుతూ ఉంటాయి గ్రహ దోషం వల్ల విరోచనాలు అవుతాయి భూత దోషం వల్ల విరోచనాలు అవుతాయి తెలుసు నీక సార్ భూత దోషం వల్ల అవుతుంది మామూలుగా రోజులో పాయిజన్ మన ఫుడ్ పాయిజన్ ఎట్లాంటి అజీర్ణం వాటి మీద అవుతుంది గ్రహ దోషం